Hi students, good morning. Today class second BCom 4th sem programming in C. Okay. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాము అబౌట్ ది టోకెన్స్. టోకెన్స్ అంటే సింగిల్ యూనిట్ ఆఫ్ స్టేట్మెంట్ని ఏమని కాల్ చేస్తున్నామండి, టోకెన్స్ అని కాల్ చేస్తున్నాం. ఈచ్ ఇండివిజువల్ యూనిట్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ టోకెన్. సో టోకెన్ అంటే అది ప్రీవియస్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నామంటే టోకెన్స్లో ఐడెంటిఫైయర్, కీవర్డ్స్, డేటా టైప్స్, దెన్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్. టుడే క్లాస్లో ఏంటంటే ఆపరేటర్స్. ఓకే, ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ ఏంటంటే దేర్ ఆర్ సెవరల్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అండి. సో ఆపరేటర్స్ అని ఎందుకు యూజ్ చేస్తారంటే హియర్ టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ అనేది ఒక ఆపరేటర్. సో ఆపరెండ్స్, సో లాజిక్. ఓకే, ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆపరేటర్ ఇక్కడ ఏంటంటే ప్లస్ అనేది ఒక ఆపరేటర్. సో ఆపరెంట్స్ అంటే ఏబి. సో లాజిక్ని ఏ ప్లస్ బి అని చేసాం. సో ఇందులో రెండు ఆపరెంట్స్ అవుతాయి. ఏదైతే ఆపరేట్ చేస్తుందో దాన్ని ఏమంటామంటే ఆపరేటర్లా కాల్ చేస్తాం. సో ఇది బేసిక్ టెర్మినాలజీ అబౌట్ ది ఆపరేటర్. సో ఈ విధంగా మనం వన్ ఆర్ మోర్ ఆపరెంట్స్ని ఒక లాజిక్ ఫార్ములా డిఫైన్ చేయాలంటే మనం ఆపరేటర్ అనేది యూజ్ చేయాలంటే వన్ ఆర్ మోర్ ఆపరెంట్స్ ఆర్ వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్ని వన్ ఆర్ మోర్ వేరియబుల్స్ని ఒక లాజికల్గా రిప్రజెంట్ చేయడానికి ఏం చేస్తామంటే ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దేర్ ఆర్ సెవరల్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అర్థమెటిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్స్. దెన్ దీంట్లో వచ్చేసి ఏంటంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే మనం బేసిక్గా యూజ్ చేసే ఆపరేటర్స్ ఏంటంటే 5 ఉంటాయండి. సో వాటిని ఏమంటామంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అని అంటాము. ఏంటంటే ప్లస్, మైనస్, స్టార్. ఓకే, ఏం యూజ్ చేస్తాము ప్లస్ ఎడిషన్కి, దెన్ మైనస్ సబ్స్ట్రాక్షన్కి, స్టార్ ఆర్ హ్యాస్ట్రిక్, మల్టిప్లికేషన్కి యూజ్ చేస్తాం. దెన్ ఇది డివిజన్ కండి ఏమంటామంటే స్లాష్ ఫర్ డివిజన్. ఓకే, దీన్ని ఏమంటాం పర్సెంటేజ్ దేనికి యూజ్ చేస్తామంటే మాడ్యులో డివిజన్ అండి. సో ఇక్కడ ఏంటంటే మనకు తెలిసి ప్లస్, మైనస్, స్టారు అండ్ డివిజన్. సో వాట్ ఈజ్ అబౌట్ ది మాడ్యులో డివిజన్ అంటే మాడ్యులో డివిజన్ మనం ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాము. ఏంటంటే ఈ విధంగా మనం ఒక డివిజన్ అనేది తీసుకున్నప్పుడు ఏంటంటే సో మనం డివిజన్ ఏం తీసుకుంటాం, దాంట్లో ఆన్సర్లో ఏం తీసుకుంటామంటే కోషియంట్ అండి. కోషియంట్ని మనకి డివిజన్లో వచ్చేసి కోషియంట్ని ఆన్సర్లా తీసుకుంటాము.
రిమైండర్ని మాడ్యులర్ డివిజన్లో ఆన్సర్గా తీసుకుంటాము. రిమైండర్. సో మనకి డివిజన్ చేసినప్పుడు వచ్చిన కోషియంట్ని డివిజన్ యొక్క ఆన్సర్లా తీసుకుంటాము. దెన్ రిమైండర్ని మాడ్యులర్ డివిజన్ యొక్క ఆన్సర్లా తీసుకుంటాము. సో దిస్ ఈజ్ అబౌట్ ది డివిజన్ అండ్ మాడ్యులర్ డివిజన్. సో దీస్ ఆర్ బేసిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అని కాల్ చేస్తాం. దెన్ మనం వీటిని యూజ్ చేసి సింపుల్ ప్రోగ్రామ్స్ కూడా రాయొచ్చండి. దెన్ మనం ప్రోగ్రామ్ నేర్చుకున్న తర్వాత, ఒక ప్రోగ్రామ్ తెలిసిన తర్వాత అప్పుడు వీటిని యూజ్ చేసి మనం ఆపరేషన్స్ యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎక్స్ప్రెషన్ అంటాం. బై యూజింగ్ ది ఆపరెంట్స్, ఆపరెంట్ ఏం యూజ్ చేస్తాం కూడా ప్లస్ దిస్ ఈజ్ అర్థమెటిక్ ఆపరేషన్ తీసుకున్నాం కాబట్టి దీనికి ఒక వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ సి అని తీసుకున్నాం. సో ఏం చేస్తున్నాము, ఏ ప్లస్ బిని ఎడిషన్ చేయగా వచ్చిన వాల్యూని సిలో స్టోర్ అయ్యమని చెప్తున్నాం. సో దీన్ని ఏమంటామంటే అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్తామండి. సో దిస్ ఈజ్ ది అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈక్వల్స్ టు ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, ఈక్వల్స్ టు ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్. దెన్ డబుల్ ఈక్వల్స్ టు ఏ ఈక్వల్ టు 2 అని చెప్పినప్పుడు ఏంటంటే ఏ వాల్యూ 2 అని మనం ఇనిషియలైజ్ చేసాము. సో ఏం చేసాము, మనం ఏ వాల్యూ 2 అనేది ఇనిషియలైజ్ చేసాము. ఇది మోస్ట్ ఆఫ్ ది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి కండిషన్స్లో అనేది యూజ్ చేస్తారండి. సో ఈక్వల్ టు అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే అసైన్ ఆపరేటర్లా యూజ్ చేస్తాము. డబుల్ ఈక్వల్స్ టు అనేది ఒక వాల్యూని, ఒక కాన్స్టెంట్ వాల్యూని ఒక వేరియబుల్కి డిక్లేర్ చేయడానికి మనం డబుల్ ఈక్వల్స్ టు అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ సమ్ ఆఫ్ ది ఓకే, సమ్ ఆఫ్ ది ఆపరేషన్స్ అనేవి ఉన్నాయండి. ఏంటంటే ఇక్కడ ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి అని తీసుకున్నప్పుడు ఏంటంటే ఏ వాల్యూ అనేది బి ప్లస్ వాల్యూ అనేది ఏలో అసైన్ చేసినట్టు అయ్యింది. నెక్స్ట్ ఏంటంటే ప్లస్ ఈక్వల్స్ టు అని ఏంటంటే ఇదేమవుతుంది, ఓకే దీనికి ఏంటంటే ఒక ఈక్వల్స్ టు తీసుకున్నప్పుడు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డేటా వాల్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ప్లస్ ఈక్వల్స్ టు అన్నప్పటికి ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ యొక్క ఏదైతే వాల్యూ ఉందో దానికి ఏంటంటే ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. 2 ప్లస్ ఈక్వల్ టు 1 అని ఇచ్చామండి. ఈ విధంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. సో ఏంటి మన ఇది మన ఆపరేటర్ ఇక్కడ. సో 2 1 అని ఇచ్చాం. సో ఏమవుతుందంటే 2 + 1 అన్నప్పుడు మనం ఏం చెప్తున్నాము, లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరేటర్ లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా వాల్యూకి రైట్ సైడ్ ఉన్న డేటా వాల్యూ ఎడిషన్ అవుతుందని దీని మీనింగ్. సో ఇక్కడ ఏమవుతుంది 2 + 1 అవుతుందండి. సో 2 + 1 3. ఓకే, ప్లస్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ వాల్యూకి రైట్ సైడ్ ఉన్న వాల్యూ యాడ్ అవుతుంది. ఇన్ కేసు మైనస్ ఉందండి, ఇక్కడ మైనస్ ఉంటే ఏమవుతుంది, సింపుల్గా ఇక్కడ మైనస్ తీసుకుంటే ఏదైతే రైట్ సైడ్ ఉందో ఆ వాల్యూ లెఫ్ట్ సైడ్ నుంచి తీసేయమని. సో అదేవిధంగా డివిజన్ అండ్ మల్టిప్లికేషన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది అసైన్మెంట్ ఆపరేటర్స్. సెకండ్ థింగ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. థర్డ్ థింగ్ వచ్చేసి ఓకే థర్డ్ థింగ్ రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఆపరెంట్స్ మధ్య రిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్స్ అని యూజ్ చేస్తాం. సో ఏ బి అనే 2 ఆపరెంట్స్ తీసుకున్నప్పుడు దాని మధ్య రిలేషన్ చెప్పడానికి, అంటే
ఏ పెద్దదా బి పెద్దదా ఆర్ ఏకి బి ఏ రిలేషన్ అవుతుంది సంథింగ్ ఈ విధంగా చెప్పడానికి ఏం యూజ్ చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసినప్పటికి ఏంటంటే దేర్ ఆర్ ది 6 టైప్స్ అండి. సో ఈక్వల్ టు కూడా అసైన్మెంట్ ఆపరేటర్ ప్లస్ రిలేషనల్ ఆపరేటర్. సో నెక్స్ట్ గ్రేటర్ దాన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, greater than or equal, less than or equal and not equal. సో 6 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అండి. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఓకే దెన్ ఈక్వల్స్ టు అనేది అసైన్మెంట్ ఒక వేరియబుల్కి కాన్స్టెంట్ అయినా లేకపోతే ఒక వేరియబుల్కి వేరేక వాల్యూనైనా ఇవ్వడానికి మనం ఏం యూజ్ చేస్తున్నామండి అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నాం. దెన్ ఏంటంటే గ్రేటర్ దెన్ అంటే ఏంటంటే వాల్యూ అంటే గ్రేటర్ దెన్ less than, next greater than or equal, less than or equal, not equal to. So these are relational operators. By using this ఏంటంటే 2 ఆపరేటర్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఆర్ ఏ నాట్ ఈక్వల్ టు బి. సో ఈ విధంగా ఎక్స్ప్రెషన్స్ అంటే టూ ఆపరెంట్స్ మధ్య ఒక రిలేషన్ చెప్పడానికి మనం ఏం చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఒక ఆపరెంట్కి వేరొక ఆపరెంట్కి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్తున్నాం. సో ఇక్కడ ఓన్లీ 2 ఆపరెంట్స్ని అట్ ఏ టైం మనం ఏం చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్స్కి స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ థింగ్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే నెక్స్ట్ థింగ్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే లాజికల్ ఆపరేటర్స్లో వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఆల్రెడీ తెలిసినవి ఉంటాయండి. లాజికల్ అంటే ఏంటంటే ఒక లాజికల్ ఎక్స్ప్రెషన్ అనేది మనం బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమున్నాయంటే అండ్ ఆరు నాటు. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయంటే చెక్ ది మోర్ దెన్ వన్ కండిషన్, అంటే కండిషన్ చెక్ చేయడానికి మనకు లాజికల్ ఆపరేటర్స్ అని యూజ్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఈ విధంగా 2 తీసుకున్నామండి, ఏ అనే బి తీసుకున్నాం. అంటే ట్రూ అంటే ఏంటి ఒక కండిషన్ ట్రూ అయింది, వేరే కండిషన్ కూడా ట్రూ అయింది. అప్పుడు మనం అండ్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తాం, ఆర్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తాం, నాట్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తాం అనేది చూస్తాం. ఫస్ట్ ఏంటంటే నాట్కి వచ్చేసి ఏంటంటే ఓన్లీ 1 ఆపరెంట్ మాత్రమే తీసుకుంటామండి. బికాజ్ ఎందుకంటే ఏ అనేది ఫర్ ఎగ్జాంపుల్ టీఎఫ్. సో నాట్ ఈక్వల్ ఏంటి దానికి రివర్స్ అనే కదా, నెగేషన్తో దాన్ని ఇండికేట్ చేస్తామని నాట్ ఈక్వల్ని. సో ఏకి రివర్స్ అని చెప్తున్నాం. సో ఏకి రివర్స్ అయినప్పుడు ఓన్లీ ఏ యొక్క కండిషన్స్ ఉంటే మాత్రమే సరిపోతుంది, బి యొక్క కండిషన్స్ ఉండవలసిన అవసరం లేదు. సో నెగిటివ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 9కి నెగిటివ్ వాల్యూ ఏమవుతుంది -9 అవుతుంది. సో ఈ విధంగా మనకి ఒక వాల్యూకి నెగిటివ్ అంటే ఒకటే ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ 2 కండిషన్ తీసుకున్నాం, ట్రూ అని ఫాల్స్ అని తీసుకున్నాం. సో దీనికి ఆపోజిట్ అవుతుంది, ట్రూకి ఫాల్స్, ఫాల్స్కి ట్రూ. సో ఈ విధంగా ఏంటంటే మనం నాట్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే అండ్కి ఆర్కి తీసుకున్నాం. సో అండ్కి ఏమవుతుంది కండిషన్, ఆర్కి ఏమవుతుంది కండిషన్ అని. ఓకే అండ్కి ఆర్కి
దెన్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే రెండు కండిషన్లు ట్రూ అవుతున్నాయి, అంటే మరియు అంటే మరియు లేదా ఆర్. సో ఇక్కడ ఏంటంటే రెండు కండిషన్లు ట్రూ అయినాయండి, అయినప్పుడు ఏమవుతుంది మనకి ట్రూ అనేది వస్తుంది. అందులో ఏంటంటే రెండు కండిషన్లు ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఏంటంటే ట్రూ వస్తుంది, రిమైనింగ్ అన్నీ కూడా ఫాల్స్ వస్తుంది. ఓకే, ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ఆర్కి ఏంటంటే ఓన్లీ రెండు ఫాల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది, రిమైనింగ్ స్టేట్మెంట్స్లో అన్నీ ట్రూ వస్తుంది. ఓకే, ట్రూ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఏమొస్తుంది ట్రూ వస్తుంది, అందులో రిమైనింగ్ అన్ని కండిషన్స్ ఫాల్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి ఆర్లో వచ్చేసినప్పటికి రెండు కండిషన్ ఫాల్స్ అయితేనే రిమైనింగ్ ఏమొస్తుంది అంటే ట్రూ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది లాజికల్ ఆపరేషన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంటల్ ఆపరేటర్స్. ఇంక్రిమెంటల్ ఆపరేటర్స్ ఇంక్రిమెంటల్ ఆపరేటర్స్ సో ఇక్కడ ఏంటంటే ఇంక్రిమెంటల్ ఆపరేటర్స్లో వచ్చేసినప్పటికీ మనకి టూ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయండి, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. సో ఇదేంటంటే ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్, మైనస్ మైనస్ అనేది డిక్రిమెంట్ ఆపరేటర్. సో ఏంటంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అండి. సో మనకి హెడ్డింగ్ అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. సో ప్లస్ ప్లస్ని మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్ అని కాల్ చేస్తాము, మైనస్ మైనస్ అనేది మనం డిక్రిమెంట్ ఆపరేటర్లా కాల్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనకి టూ ఫార్మ్స్ అనేవి ఉంటాయండి, ఏంటంటే ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్. సో ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే స్టేట్మెంట్స్లో, అంటే ఏంటంటే డిసిషన్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో మనం అనేది యూజ్ చేస్తామండి. సో లూపింగ్ స్టేట్మెంట్లో ఫర్, వైల్, డూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆపరేటర్స్ అని యూజ్ చేస్తాం. సో దీని యూజ్ అక్కడ మనకి తెలుస్తుంది. సో ఏంటంటే ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటంటే ప్లస్ ప్లస్ ఏ ఆర్ ఏ ప్లస్ ప్లస్, మైనస్ మైనస్ ఈ విధంగా రాస్తే ఏంటంటే ప్రీఫిక్స్ అంటే ఏంటంటే ఆపరేటర్ అనేది ఆపరెండ్ ముందు ఉంటే ఏమవుతుందంటే మనకి ప్రీఫిక్స్ అని కాల్ చేస్తాము, ఆపరెండర్కి తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే పోస్ట్ ఫిక్స్ అనేది కాల్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ప్లస్ ప్లస్ ఉందనుకోండి, వాల్యూ ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిపోయి నెక్స్ట్ ఆ టాస్క్ ఏదైతే ఉందో అది పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ పోస్ట్ ఫిక్స్ అనుకోండి, ఫస్ట్ వాల్యూ ఉంచి నెక్స్ట్ ఆ వాల్యూ ఉన్న టాస్క్ అనేది పర్ఫామ్ చేసిన తర్వాత మనకి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చెప్పడం వల్ల కన్ఫ్యూజింగ్ ఉంటుంది, నెక్స్ట్ మనకి స్టేట్మెంట్స్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు వాటి కోసం. నెక్స్ట్ ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, బిట్ వైజ్ ఆపరేటర్స్ వచ్చేసినప్పటికీ 4 టైప్స్ ఉంటాయండి. బిట్, సో ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎందుకు పర్ఫామ్ చేస్తామంటే సి లాంగ్వేజ్ ఈజ్ ఏ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. సో ఇందులో బైనరీ 0 and 1s ఉంటాయి. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ మనకి ఇక్కడ ఏంటంటే బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్, లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్. సో బిట్ వైజ్ ఆర్, ఇది లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక వాల్యూ తీసుకున్నప్పుడు మనం ఇలా బైనరీ వాల్యూ తీసుకున్నప్పుడు దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేస్తామండి, 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. సో 1, 2, 4, 2,
సారీ ప్లసెస్ అండి. సో ఇక్కడ వచ్చేసి ఇంటూ 0. మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం 1 + 0 + 4 5 అండి. సో దీని వాల్యూ అనేది 5 వచ్చింది. సో ఏంటంటే మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో మనం ఒకసారి క్లియర్గా చూద్దాము. ఓకే, దీన్ని ఏమంటారంటే బైనరీ, అంటే 0 అని మొదలు ఉంది కాబట్టి బైనరీ అంటాము. సో దీన్ని డెసిమల్లోకి మార్చాలంటే ఒక నెంబర్ రావాలి. సో ఏంటంటే ఇది బైనరీ అనేది డెసిమల్లో మార్చాలంటే 2తో చేస్తామండి. సో ఇది 0 1 2 3 కాబట్టి ఇంటూ 1 ప్లస్ 2^1 ఇంటూ 0 ప్లస్ ఇటు ప్లస్ ఇది ఏంటంటే దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ 2^0 అంటే ఎంతండి 1 1 × 1 1 ప్లస్ 2^1 అంటే 2 × 0 అంటే 0. నెక్స్ట్ 2^2 అంటే ఎంత 4 4 × 1 4 ప్లస్ 2^3 × 0 అంటే ఎంత 2^3 అంటే 8 8 × 0 0. సో దీని వాల్యూ ఏమైందని మనకి 5 అని ఒక డెసిమల్ పాయింట్ వచ్చింది. సో ఈ విధంగా చేసినప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ యూజ్ చేయడం వల్ల ఇన్ కేసు లెఫ్ట్ షిఫ్ట్ అని ఇచ్చి మనం 2 సంథింగ్ ఈ విధంగా ఇచ్చామనుకోండి. సో ఈ బిట్స్ ఏమవుతాయంటే లెఫ్ట్కి అంటే ఏంటంటే రైట్ నుంచి లెఫ్ట్కి యాడ్ అవ్వడం అండ్ లెఫ్ట్ నుంచి రైట్కి అపెండ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి కండిషనల్ ఆపరేటర్స్. ఓకే, కండిషనల్ ఆపరేటర్స్. ఇక్కడ వచ్చేసి కండిషనల్ ఆపరేటర్స్ ఏమంటామంటే టెర్నరీ ఆపరేటర్ అని కాల్ చేస్తామండి. సో ఇందాక వన్ థింగ్ ఏంటంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ మనం ఏం కాల్ చేస్తామంటే యూనరీ ఆపరేషన్. సో ఓన్లీ ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం, ఏదర్ ప్లస్ ఆర్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ మైనస్. కాబట్టి ఏదర్ ఒక ఆపరేషన్ అనేది మనం పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏమంటారంటే యూనరీ అంటాము. సో ఇక్కడ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టెర్నరీ ఆపరేషన్. సో ఒక కండిషన్ తీసుకున్నప్పుడు 2 or more కండిషన్ తీసుకున్నప్పుడు మనం ఏంటంటే ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్లో మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే కండిషనల్ ఆపరేటర్స్ అని యూజ్ చేస్తాం. సో టెర్నరీ, ఇట్ ఈజ్ ఏ టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ లాగా కాల్ చేస్తారు. ఓకే, టెర్నరీ ఆపరేటర్లా కాల్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏం యూజ్ చేస్తామంటే సింటాక్స్, ఎక్స్ప్రెషన్ ఇస్తాము, క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ ట్రూ బ్లాక్, కాలన్, ఫాల్స్ బ్లాక్. ఓకే, ఈ విధంగా సింటాక్స్ ఉంటుందండి. సో టెర్నరీ ఆపరేటర్ కాబట్టి ఇక్కడ ఏంటి 3 ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. సో ఓకే, ఈ విధంగా ఉన్నదాన్ని ఏమంటామంటే మనం టెర్నరీ ఆపరేటర్లా మనం కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇక్కడ కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ ఏంటంటే కండిషన్ తీసుకున్నామండి. ఓకే, ఏ అనేది పెద్దదని తీసుకున్నాం. మనం ఏ అనేది పెద్దదని ఎలా చెప్పాలి, మనం వాల్యూస్ ఇచ్చినప్పుడుగా చెప్పాలి. సో ఏంటంటే ఇక్కడ కండిషన్ పెట్టి మనం ప్రింట్ ఏం చేయమంటున్నామంటే ఏ ఈజ్ బిగ్, కాలన్ ప్రింట్ ఎఫ్లో బి ఈజ్
బిగ్. ఓకే, ఏ ఈజ్ బిగ్, బి ఈజ్ బిగ్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇదొక ఆపరేషన్ అంటే కండిషన్ ఇచ్చాం. సో కండిషన్ ఆపరేటర్ కాబట్టి కండిషన్ అనేది ఇచ్చాం. సో ఇక్కడ ఏంటంటే 9 ఇచ్చాం, ఇక్కడ 5 ఇచ్చాం. ఓకే, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఏ అనేది పెద్దది. సో మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రింట్ఎఫ్లో ఏ ఈజ్ బిగ్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని ఏంటంటే మనం స్కిప్ చేసేస్తాం, ఎందుకంటే ఇది మనకి రాంగ్ వచ్చింది కాబట్టి. సో దీన్ని ఏంటంటే ఇఫ్ ఎల్స్ మనకి స్టేట్మెంట్స్ వస్తాయండి. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్లో ఇది సింగిల్ లైన్లో రాయడానికి మనం ఏం చేస్తామంటే మనం ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం, అంటే కండిషనల్ ఆపరేటర్ అని యూజ్ చేస్తాం. ఏ 9 గ్రేటర్ దాన్ బి. సో 9 అనేది ఏ కన్నా 5 కన్నా పెద్దది కాబట్టి ఏమవుతుంది, ఏ ఈజ్ బిగ్ అనేది ప్రింట్ అవుతుంది. సో దీన్ని ఏంటంటే ఈ విధంగా రాసిందని ఏమంటామంటే కండిషనల్ ఆపరేటర్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ థింగ్, వచ్చేసి లాస్ట్ వన్, సైజ్ ఆఫ్ ఆపరేటర్. ఇది ఏమీ లేదండి, సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మెమొరీ బ్లాక్ యొక్క లొకేషన్ తెలియడానికి, అంటే మెమొరీ యొక్క సైజుని తెలియడానికి. మెమొరీ యొక్క సైజుని తెలియడానికి మనం ఏం చేస్తామంటే సైజ్ ఆఫ్ అని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటి ఏ అని ఇచ్చే సైజ్ ఆఫ్ ఏ అని ఇస్తే ఇంటి ఏ అని ఇచ్చామండి, సైజ్ ఆఫ్ ఏ అని ఇస్తే ఏమవుతుందంటే అప్పుడు ఏ యొక్క సైజ్ ఎంత అని అడుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మెమొరీ సైజ్ అనేది మనకి ఇండికేట్ అవుతుంది, ఎందుకంటే సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, మెమొరీ సైజ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఇంటి ఏ, ఇక్కడ సైజ్ ఆఫ్ ఏ అని వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఏ మనం ఏమని చెప్పుకున్నాము, ఇంటి యొక్క సైజు 2 bytes ఉంటుందని చెప్పుకున్నాం. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఇక్కడ ఆన్సర్ అనేది వస్తుందని. సో 2 bytes ఆఫ్ డేటాని ఏ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి బికాస్ ఆఫ్ మనం ఇంట్ అనేది యూజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ యూజ్ చేస్తే ఇక్కడ 1 byte ఆఫ్ డేటా వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది సైజ్ ఆఫ్ ఆపరేటర్స్. ఓకే, స్టూడెంట్, దిస్ ఈజ్ అబౌట్ ది ఆపరేటర్స్. దీంతో మనకి ఏంటంటే ఆపరేటర్స్ అనేవి అయ్యాయి, టోకెన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ మన ఫస్ట్ పీరియడ్లో లాస్ట్ అండి టైప్ కన్వర్షన్ అండ్ టైప్ కాస్టింగ్. సో టైప్ కన్వర్షన్ అండ్ టైప్ కాస్టింగ్. సో ఇక్కడ ఏంటంటే టైప్ కన్వర్షన్ ఈజ్ నథింగ్ బట్ మనకి టైప్స్ అంటే నథింగ్ బట్ డేటా టైప్స్ అండి. సో డేటా టైప్స్ మనకి ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యార్, ఈ విధంగా మనకి డేటా టైప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే టైప్ కన్వర్షన్ అండ్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే టైప్ కన్వర్షన్ అంటే ఒక డేటా టైప్ నుంచి వేరే డేటా టైప్కి కన్వర్ట్ చేయడానికి మనం ఏమంటామంటే టైప్ కన్వర్షన్ ఆర్ టైప్ కాస్టింగ్ అని కాల్ చేస్తామండి. సో ఇక్కడ ఏంటంటే ద మెకానిజం ఆఫ్ టైప్ కాస్టింగ్ ఈజ్ ఎ మెకానిజం ఆఫ్ కన్వర్టింగ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్న డేటాని ఫ్లోట్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నట్టు సైజ్ ఏంటంటే దీనికి 2 ఉంటుంది, 4 bytes, 8 bytes, 1 byte. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఏ మెకానిజం మీద మనం ఇంప్లిమెంట్ చేయగలం అన్నదాన్ని ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఒక ఆర్డర్లో రాసినప్పుడు ఏమవుతుందంటే ఇంట్ అనేది 2 ఉంది. ఓకే, 2 కన్నా పెద్దదేంటి ఫ్లోట్. సో దిస్ ఈజ్ 4. నెక్స్ట్ డబుల్, దిస్ ఈజ్ 8.
సో నెక్స్ట్ థింగ్ క్యారెక్టర్ తీసుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్గా. సో క్యారెక్టర్ అనేది ఇక్కడ రాసాం. మనం ఏ విధంగా ఆర్డర్ చేసామండి? అసెండింగ్ ఆర్డర్లో ఆర్డర్ చేసాం. సో క్యారీ ఇంటూ ఫ్లోట్ డబుల్ బై యూజింగ్ ది దేర్ బైట్స్, అంటే సైజ్ ఆఫ్ ది బైట్స్, బైట్ యొక్క సైజ్కి యూజ్ చేసి మనం ఏం చేసామంటే ఒక ఆర్డర్ అనేది మనం పెట్టాము. ఇప్పుడు ఏంటంటే మనకి టైప్ కాస్టింగ్స్ అనేది 2 టైప్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ దాని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఓకే, ఇక్కడ ఏంటంటే క్యార్ ఇంటూ ఫ్లోట్ డబుల్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంప్లిసిట్ అనేది కంపైలర్ ద్వారా చేయబడుతుంది, అంటే యూజర్ చేయడం కంపైలర్ అని చేస్తుంది. సో ఎక్స్ప్లిసిట్ అనేది యూజర్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే ఇంప్లిసిట్ అన్నప్పటికీ లోవర్ టు హై డేటా టైప్. ఓకే, నెక్స్ట్ ఇంప్లిసిట్ అనేటప్పటికి హైయర్ టు లో డేటా టైప్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏం తీసుకున్నాము 1 2 4 8. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది? 1 అనేది అంటే క్యారెక్టర్ అనేది లోవర్ డేటా టైప్, డబుల్ అనేది హైయర్ డేటా టైప్, దెన్ క్యారీ ఇంటూ ఫ్లోట్. సో ఈ విధంగా మనకి ఈ నెంబర్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏది హై ఏది లో, అంటే దేనికన్నా ఏది హై. ఫ్లోట్ వచ్చేసినప్పటికీ ఇంటికన్నా హైగా ఉంది. సో ఎందుకంటే 4 అనేది 2 కన్నా పెద్దది కాబట్టి. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ మనం ఏ విధంగా చేస్తామంటే ఇంప్లిసిట్ అనేది ఇన్ కేస్ మనం ప్రోగ్రామింగ్లో ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ రిజిస్టర్ చేసినప్పుడు ఇంట్ i = 10 అని ఇచ్చామండి. ఇంట్ i = 10 అని ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు ప్రింట్ చేయమన్నప్పుడు ఏం చెప్పామంటే యాక్చువల్గా మనం ప్రింట్లో ఏం రావాలి? i రావాలి. ఓకే, i అనేది దేంతో ఉంటుందని చెప్పామండి? ఇంటిజర్ కాబట్టి %d. బట్ మనకి ఇచ్చినప్పుడు ఏంటంటే %f ఇచ్చామనుకోండి, ఇక్కడ printfలో మనం ప్రింట్ చేసినప్పుడు ఈ విధంగా కండిషన్ ఇస్తాం. ఎందుకంటే printf మనం ఏం చెప్పుకున్నాము? స్టేట్మెంట్ సెంటెన్స్ కన్వర్జేషన్లో ఏం చెప్పుకున్నామంటే మనం d అనేది దేనికి ఇండికేట్ అవుతుందని చెప్పుకున్నామండి? ఫార్మాటింగ్లో d అనేది ఇంటిజర్కి ఇండికేట్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇంటిజర్ వాల్యూ. సో ఇక్కడ ఏమవుతుంది? 10 అనేది ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఈ విధంగా ఇవ్వకుండా d ప్లేస్లో f ఇచ్చామనుకోండి, f అనేది ఫ్లోట్, %f అనేది ఫ్లోట్. సో ఏంటంటే ఇక్కడ ఇంటిజర్ ఇచ్చి ఇక్కడ ఫ్లోట్ ఏ విధంగా కాల్ చేస్తాము? సో అప్పుడు ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఏంటంటే టైప్ కన్వర్షన్. సో ఏంటంటే లోయర్ టు హై డేటా టైప్, అంటే ఇంటిజర్ అనేది లో, ఫ్లోట్ అనేది హై. సో ఈ విధంగా అయినప్పుడు ఏంటంటే మనకి కంపైలర్ అనేది బై ఆటోమేటిక్గా కంపైలర్ చేసేస్తుందండి. ఎందుకంటే 2 ఇక్కడ ఏంటంటే 2 బైట్స్ ఆఫ్ డేటా అంటే ఇక్కడ జస్ట్ 16 అడ్రస్ రాయడానికి ఉంది. ఇక్కడ ఏంటంటే 32. సో ఏంటంటే 32 పెద్దది కదా. సో ఏంటంటే 16 32కి వెళ్తే ఏమవుతుంది? ఇంకా రిమైనింగ్ మిగులుతాయి. సో అక్కడ ఏంటంటే మనం ఎప్పుడు ఇంప్లిసిట్ అంటే కంపేర్ చేసేది ఏంటంటే లోవర్ టు హై కాబట్టి మనం ఇంప్లిసిట్ అని చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అంటే ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ఏంటంటే ఇన్ కేసు ఇన్ని i ఇచ్చిన ఎఫ్లోకి ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకంటే దీని రేంజ్ తక్కువ, దీని రేంజ్ ఎక్కువ. సో తక్కువ రేంజ్ అనేది ఎక్కువ రేంజ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఉంటుంది. దెన్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఓకే, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ వచ్చినప్పుడు ఏంటంటే రివర్స్. ఇన్ కేస్ మనం ఇక్కడ ఫ్లోట్ అని ఇచ్చాం, ఫ్లోట్ f = 20 అని ఇచ్చాం. ఇచ్చిన దాన్ని ఇక్కడ printfలో ఇందాక దానికి రివర్స్ తీసుకున్నామండి. సో ఇక్కడ ఫ్లోట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇంటిజర్ ఇచ్చాం. సో ఏమని చెప్పుకున్నాము అంటే 4 బిట్స్ 2లో అడ్జస్ట్ అవుతుంది, అంటే 32 బిట్స్ 16లో అడ్జస్ట్ అవ్వలేదు కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా చేసినప్పుడు మనకు ఒక ప్రాబ్లం వస్తుందండి. సో లో టు హై అనేది ఈజీగా మనకి కన్వర్ట్
కన్వర్జేషన్ అయిపోతుంది. బట్ హైయర్ టు లో అంటే ఏంటంటే ఇంప్లిసిట్ క్వశ్చన్ అడిగి ఏంటంటే కొంచెం బర్డెన్గా ఉంటుంది. సో ఎందుకంటే ఇది సైజ్ తక్కువ, ఇంట్ అనేది సైజ్ తక్కువ, ఫ్లోట్ అనేది సైజ్ ఎక్కువ. సో ఎక్కువ అయింది తక్కువ దాంట్లోకి వచ్చి అడ్జస్ట్ అవ్వలేదు. సో ఆ విధంగా ఏంటంటే మరి ఇప్పుడు ఏం రాస్తామంటే సింటాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకొచ్చండి. సింటాక్స్ ఏంటంటే దీనికి డేటా వేరియబుల్ ఈక్వల్ టు డేటా టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, డేటా టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఈ విధంగా మనం ఇచ్చినప్పుడు ఏంటంటే హయ్యర్ అనేది లోయర్లో కూడా మనకి కన్వర్ట్ అవ్వడానికి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వేరియబుల్ ఏ అని ఇచ్చామండి, ఇంటి ఇచ్చాము. సో ఇక్కడ ఏమి ఇచ్చామంటే బి ప్లస్ ఏ అని ఇచ్చాము. సో ఈ విధంగా మనకు సింటాక్స్ ఇవ్వడం వల్ల ఏమో అవుతుందంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా హయ్యర్ టు లోక్ అనేది టైప్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే మనకి యూజర్ డిఫైన్ చేస్తారు కాబట్టి హై అనేది లో వచ్చి అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి ఏం చేస్తామంటే మనం ఈ సింటాక్స్ని యూజ్ చేసుకుని ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏ అనేది ఇంట్లో తీసుకున్నాం, ఇంటి ఏ అని తీసుకున్నాం, ఫ్లోట్లో తీసుకున్నామండి. ఎందుకంటే ఫస్ట్ హైయర్ ఏంటి ఫ్లోట్. సో ఫ్లోట్ ఏ అంటే ఫ్లోట్లో మనం ఫస్ట్ ఏ అనేది తీసుకున్నాం. దాన్ని ఏంటంటే వేరియబుల్ ఈక్వల్ టు డేటా టైప్ అని యూజ్ చేసాం కాబట్టి సింటాక్స్ని ఏమొచ్చింది ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ బి ప్లస్ సి. సో ఇక్కడ ఏమొచ్చింది ఈ ఫ్లోట్ని ఇందులో కన్వర్ట్ చేయండి అని ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ద్వారా మనకి కంపైలర్ ఏం చేస్తున్నట్టు ఎటువంటి ఎర్రర్ లేకుండా టైప్ అనేది కన్వర్ట్ అవ్వడానికి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది టైప్ కన్వర్షన్, టైప్ కాస్టింగ్. సో టుడే క్లాస్లో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయ్యింది. సో దెన్ మన ఒక ప్రోగ్రామింగ్ అంటే ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ అని చెప్పుకొని నెక్స్ట్ సెకండ్ యూనిట్లోకి మనం స్టార్ట్ అవ్వచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.